హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గౌతమ్ టెక్ ఛానల్. ఇప్పుడు గౌతమ్ టెక్ ఛానల్ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే రీసెంట్గా స్ట్రైక్ పడి నా వీడియో నా యూట్యూబ్ పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నా కూతురు పేరు మీద శాస్త్ర ఎంటర్టైన్మెంట్ అని ఛానల్ పెట్టాను. నా సబ్స్క్రైబర్స్ నన్ను మళ్ళీ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మన ఉచిత కుట్ మిషన్ కింద ప్రధాని మోదీ పెట్టారు కదా, ఆ వీడియో ఎలా అప్లై చేసుకోవాలి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. అంతే, దీనికి పాన్ కార్డ్ కావాలి ఫ్రెండ్స్. దగ్గరలో ఉన్న మీ సేవలో అప్లై చేసుకోవాలి. దీనికి కావాల్సినవి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ అకౌంట్, అలానే మీ ఫొటోస్ ఒక 2 కావాలి ఫ్రెండ్స్. ఫోన్ నెంబర్, ఒక తంబు తీసుకుంటారు ఫ్రెండ్స్, లాస్ట్లో తంబు. దీనికి మాత్రం ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం ముఖ్యంగా ఖచ్చితం ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎక్కడ ఈ సేవలో అప్లై చేసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అకౌంట్, మన ఫొటోస్ 2, ఫోన్ నెంబర్, థంబ్నెయిల్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది అయిపోగానే 5 to 10 డేస్లలో మీకు మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. యువర్ రికమెండెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఒక 2 డేస్లలో మన గ్రామ సచివాలయానికి అక్కడి నుండి ఒక వ్యక్తి వస్తాడు. వీళ్ళు చేసేది కరెక్టా కాదా, వీళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా అవన్నీ కనుక్కుంటారు ఫ్రెండ్స్. కనుక్కొని అవును ఇది నిజమే అని మన సచివాలయము వీళ్ళు చేస్తారు అని వాళ్ళకు ఓకే చెప్తే వాళ్ళు మనది ప్రభుత్వానికి పంపిస్తారు, లేకుంటే పంపించారు ఫ్రెండ్స్. అప్పుడు మీకు 2 మెసేజ్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది నాకు మెసేజ్ వచ్చింది, ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ రాలేదు అని అనుకుంటున్నారు. కానీ ఏంటంటే ఇది ఫ్రెండ్స్, ఇక్కడ సచివాలయంలో ఓకే, మనకు అటు క్యాబినెట్కి పంపిస్తే అప్పుడు ఓకే అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్, లేకుంటే రాదు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు కూడా ఒక వచ్చింది ఫ్రెండ్స్, 2 వచ్చింది మెసేజ్. డీసీ ఓకే అని ఓకే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి సచివాలయం నుంచి ఓకే అయితే ఓకే ఫ్రెండ్స్. ఇక మనకు తర్వాత ఇది అయిపోగానే ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక 2-3 డేస్లలో ఫోన్ చేసి మీ సర్టిఫికేట్ వచ్చింది, ఐడి కార్డ్ వచ్చిందని వాళ్ళే ఫోన్ చేస్తారు, తీసుకెళ్ళండి అని మనం మీ సేవలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. మీ సేవకి వెళ్ళి సర్టిఫికేట్ ఇస్తారు, మళ్ళీ ఐడి కార్డ్ ఇస్తారు. తీసుకొని మళ్ళీ వాళ్ళే చెప్తారు ఎక్కడ వేయాలి మిమ్మల్ని. అంటే మీకు దగ్గరున్న ప్రదేశాలు, మీరు గ్రామం వారు అయితే మీకు సిటీలో తెలియదు కదా, మీకు దగ్గరున్న ప్రాంతాల్లో వేసుకోవచ్చు. ఇక తర్వాత ఫ్రెండ్స్, తర్వాత 1 day 2 డేలలో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అమ్మ ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది అని చెప్తారు. ఇక ట్రైనింగ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్ళినాక ఒకరోజు తొందరగా చెప్పిస్తారు, మధ్యాహ్నం వరకు చెప్తారు. ఏంటంటే స్కిల్స్ చెప్తారు. ఫస్ట్ మీకు ఇంత, మీ ఫస్ట్ ఇలా ఫస్ట్ ఫోన్ ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నా ఏమనుకోరి, కొన్ని స్కిల్స్ చెప్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ డే ఏం చేయాలి, సెకండ్ డే ఏం చేయాలి, మీకు థర్డ్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది, 4th 1,00,000 రూపాయలు, మళ్ళా డైలీ మీకు 500 రూపాయలు, మీకు 4 రోజులకు 4,000 రూపాయలు, ఇలా అని స్కిల్స్ చెప్తారు ఫ్రెండ్స్. ఈ స్కిల్స్ చెప్పి తొందరగా పంపిస్తారు. తర్వాత నెక్స్ట్ డే రమ్మంటారు. నెక్స్ట్ ఇక ఒక 6 days ఉంటుంది ఫ్రెండ్స్. 6 daysలో 5 days అయితే కంపల్సరీ వెళ్ళాలి. మళ్ళీ అది 9 to 6 లాస్ట్, మళ్ళీ 5 దాకా, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రైనింగ్. కంపల్సరీ 9 వరకు అక్కడ ఉండాలి. తమ్నెయిల్ పెడతారు ఫ్రెండ్స్, పెట్టించుకోవాలి, వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మళ్ళీ ఫుడ్ వాళ్ళే ఫ్రెండ్స్ మంచిగా పెడుతున్నారంట ఫుడ్. ఎందుకంటే నాకు వెళ్ళే వాళ్ళు చెప్పారు మంచిగా పెడుతున్నారంట. ఫుడ్ మాత్రం డోకలేదు ఫ్రెండ్స్. ఇక రోజు నేర్పిస్తారంట ఫ్రెండ్స్, అన్నీ నేర్పిస్తారంట. ఇక ఇప్పటికైతే నేను ఇది చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. ఇక డబ్బుల విషయము కొందరు ఏమంటున్నారు, 3 వద్దులలో పడవచ్చు, 4 వద్దులలో పడవచ్చు అని అంటున్నారు. కొందరికి ఏమంటున్నారు, మొత్తం అయిపోయినాకనే పడతాయని అంటున్నారు. ఇక ఇలా రోజు ఒక తిరిగే ఫ్రెండ్స్. మళ్ళీ ఫుడ్ అయితే పెడుతుంది ఫ్రెండ్స్. మీరు ఇవి మాత్రం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు ఈ వీడియో నచ్చితే సెకండ్ పార్ట్ కూడా పెట్టానంటే పెడతాను. ఎందుకంటే నా భార్యనే వెళ్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అబద్ధం చెప్పాలి, నా భార్యనే వెళ్తుంది. నేను అందుకోసమే ఈ వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నా భార్యకు నేను అడుగుతాను,
మీకు క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మా భార్య కడిగి నేను మీకు క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.